విశాఖ అంటేనే పర్యాటకులకు స్వర్గధామం. నిత్యం దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భారీగా టూరిస్టులు వస్తూ ఉంటారు. విశాఖ వచ్చిన ప్రతి టూరిస్టు తప్పక విజిట్ చేసే ప్రదేశం కైలాసగిరి. ఇప్పటి వరకు విశాఖలో అడ్వెంచర్ టూరిజం తక్కువని చెప్పాలి. ఋషికొండ బీచ్లోనూ హార్బర్లోనూ నౌకా విహారం ఉన్నా దాని పరిమితి చాలా తక్కువ. ఈ నేపథ్యంలోని కైలాసగిరి చుట్టూ ఉన్న కొండలు, సముద్రం కనిపించేలా అడ్వెంచర్ టూరిజానికి విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయించింది. దీంతో అటు కైలాసగిరి అందాలతో పాటుగా సముద్రం కనిపించేలా 100 అడుగుల ఎత్తులోని స్కై సైక్లింగ్ మరియు జీప్ లైనర్ను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చకచకా పనులు పూర్తవడంతో పాటుగా ట్రయల్స్ ను కూడా నిర్వహిస్తున్నారు. హాయ్, నా పేరు కరుణ. నేను మధురవాడ నుంచి వస్తున్నాను. నేను ఇదివరకు అరకు అక్కడ చూశాను జిప్ లైన్ అనేది. ఇక్కడ మన వైజాగ్లో స్టార్టింగ్ ఇక్కడ కైలాసగిరిలో పెట్టడం అయితే ఫస్ట్ టైము, మన వైజాగ్కే ఫస్ట్ టైము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేటప్పుడు అయితే చాలా భయపడ్డాము, కానీ అక్కడ ఇచ్చే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏంటంటే మాకు ఫుల్ ప్రొటెక్షన్గా ఉన్నాయన్నమాట, ఎక్కడ భయపడే విధంగా అయితే లేవు. స్టార్టింగ్లో అయితే చాలా భయపడ్డాము. చెప్పి మోటివేట్ చేసి పంపించే విధానం అది చాలా బాగుంది. చాలా రెస్పెక్టివ్గా కూడా ట్రీట్ చేస్తున్నారు. అండ్ అక్కడ మనకి వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. వెళ్తూ ఉంటుంటే వ్యూ పాయింట్స్, బీచ్ మొత్తం అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎవరైనా చూడాలని కూడా డెఫినెట్గా వచ్చి ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మీకు. సైక్లింగ్, రోప్ వే అయితే ఇంకా చాలా బాగుంది. జస్ట్ ఆకాశంలో ఫ్లై అవుతున్నట్టే ఉంది. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయండి ఎవరైనా చేయాలనుకుంటే. వైజాగ్లో ఇలా కైలాసగిరిలో పెట్టడం చాలా బాగుంది. ఎందుకంటే వైజాగ్లో అయితే ఎక్కడ ఇలాంటి స్కై సైక్లింగ్ కానీ జిప్ లైన్ కానీ లేదు. సో ప్రతి ఒక్కరు కైలాసగిరి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. ఇదైతే ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు కొంచెం భయం అనిపించింది, కానీ చాలా బాగుంది. అడ్వెంచరస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లింగ్ ఎక్కువ ఉంది. అంటే లోతు చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది, కానీ వెళ్తూ అది చాలా బాగుంది. మళ్ళీ ట్రై చేయాలనిపించింది. జిప్ లైన్ కూడా చాలా బాగుంది. అదైతే ఇంకా చెప్పవసరం లేదు. కొత్తగా ఇలాంటి అడ్వెంచర్స్ చేయడం బెటర్. సో ఎవ్రీవన్ మస్ట్ అండ్ ట్రై. విశాఖను టూరిస్ట్ హబ్గా చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో పలు ప్రతిపాదనలు చేస్తుంది. దానిలో భాగంగా ప్రధానమైన టూరిస్టు కేంద్రమైన కైలాసగిరిపై అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. అక్టోబర్ నెలకు జీప్ లైనర్ పూర్తి చేశారు. తాజాగా స్కై సైక్లింగ్ కూడా పూర్తయి గత కొద్ది రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. కైలాసగిరి పైన అడ్వెంచర్ స్పోర్ట్స్ పనులను ఆజే అడ్వెంచర్ సంస్థ చేపట్టింది. 2 2-వే జిప్ లైనర్లు, 2 స్కై సైక్లింగ్ లైన్లు ఏర్పాటు చేసింది. త్వరలో ఇంతే కాకుండా కైలాసగిరిపై టైటానిక్ వ్యూ పాయింట్ వద్ద మరో ప్రాజెక్టుకు కూడా రంగం సిద్ధం చేస్తుందని విఎంఆర్డీఏ అంది. దేశంలోనే పెద్దదైన గ్లాస్ బ్రిడ్జిను నిర్మించడానికి ఇదే సంస్థ సిద్ధపడుతుంది. ఇప్పటి వరకు కేరళలోని పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ ఉండగా ఇప్పుడు విశాఖలో 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జిను ఏర్పాట్లు చేస్తుంది. ఒకేసారి 40 మంది ఈ గ్లాస్ బ్రిడ్జిపై ఉండే విధంగా పటిష్టంగా నిర్మిస్తున్నారు. కైలాసగిరి కొండల మీదుగా సముద్ర అందాలను ఆస్వాదించవచ్చు. ఆజే అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎస్ఎస్ఎం షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ కలిసి జాయింట్ వెంచర్గా దీన్ని చేపడుతున్నారు. My name is Jomi Punoli. I am the managing director of Bharat Mata Ventures Private Limited, Kerala. It's a Kerala-based adventure tourism company. Here we are launched with the name of RJ Adventures. RJ is the joint venture between Bharat Mata Ventures and SSM Logistics, Vizag. Maybe in the history of Vizag, this is the first time a adventure-based project is landing here in the land of Vizag. We are doing it in a PPP model with VMRDA, and we are investing almost 6 crores in adventure tourism field. Now we have made ready sky cycling and zip line for the operation. It may open by next week. The date will be declared by the VMRDA very soon. Here we are providing a zip line of 300 meters, 2-way zip line. Also we are providing 2 lanes of sky cycling, that is also 300 meters. Also we are going to start the construction of India's longest glass bridge in the Titanic viewpoint. Actually Bharat Mata had constructed a glass bridge in Kerala in Vagamon last year, and it was a 38-meter length, which was the longest cantilever glass bridge so far. We had constructed a cantilever glass bridge in last year in Kerala in Vagamon, and it was 38-meter length.
which was the longest cantilever glass bridge in India so far. But now we are breaking the record again, and we are making another glass bridge of 50-meter length, which is going to be the longest cantilever glass bridge in India. This bridge will be taking place in Titanic viewpoint, and this bridge will be projecting towards the ocean. So the tourist can experience the wonderful view of ocean and the mountain by standing on the glass bridge. At a time, minimum 40 to 50 people can enter in the glass bridge. We already started the construction, and it will be finishing within 3 months' time. So in short, we are almost investing 6 crores rupees in Kailasagiri Hills. విశాఖ టూరిజానికి మరొక మణిహారం రానున్నది. విశాఖ టూరిస్ట్ స్పాట్ అంటేనే కైలాసగిరి కేర్ ఆఫ్ స్పాట్. అలాంటి కైలాసగిరిలో ఎవరైతే థ్రిల్ని, అడ్వెంచర్ని ఇష్టపడతారో వారి కోసం స్కై సైక్లింగ్ అలాగే జిప్ ట్రాక్ రెండు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ట్రయల్ రన్స్ పూర్తవుతున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే మరొక నెల రోజుల్లో థ్రిల్ని, అడ్వెంచర్స్ని ఇష్టపడే టూరిస్టులకు విశాఖ స్వర్గధామం కానుంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, ఏసీటీ న్యూస్, వైజాగ్ నుంచి.